ఇండిపెండెంట్ సాంగ్ అంటే సమస్య మీరు తీసుకుంటారు. మీకంటూ అడ్డుగోడలు అక్కడ ఏముండవు. దానికి ఇంక ఎవరు ఉంటారండి? హీరో ఉంటే అదే చూడండి. జనంలో హిట్ అయిన పాట తీసుకొచ్చి సినిమాలో పెడితే సినిమాలో ఫెయిల్ అయిన పాటలు ఉన్నాయి. అవును. కారణం ఏంది అంటే అక్కడ ఊహ లేదు జనానికి. అక్కడ వాడికి సబ్జెక్ట్ మాత్రమే దొరికిపోతుంది, ఊహ ఉండదు. ఊహ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలా పెద్ద హిట్ అయింది అది అమ్మ పాడే జోలపాట అని సాంగ్. నేను ఆ పాట రిలీజ్ చేసినప్పుడు ఏదో అదే పాటని నేను ఏదైనా మదర్ సెంటిమెంట్ సినిమాలో అనుష్క లాంటి హీరోయిన్ మదర్ అనుకుందాం ఎగ్జాంపుల్, లేదా సమంత గారు మదర్ అనుకుందాం. వాళ్ళ ఇమేజ్ మీద ఈ పాట రిలీజ్ చేస్తే పోదు. ఆమె ఇమేజ్కి కొంత ఊహించుకుంటారు, డైరెక్టర్ ఇమేజ్ మీద కొంత ఊహించుకుంటారు, బ్యానర్ ఇమేజ్ ఉంటుంది, ఇంకా ప్రొడ్యూసర్ ఇమేజ్ కూడా ఉంటుంది, దిల్రాజ్ సార్ లాంటి వాళ్ళు ఉంటుంది. అవును. ఆ 4 ఇమేజ్లు, ఆ నలుగురి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఆ 4 రకాల ఇమేజ్ ఈ పాటను కిల్ చేసేస్తుంది. ఎవరు అడగలేదా ఈ పాట సినిమాలో వాడుకుందాం? ఇయ్యలేదు నేను. ఇవ్వలేదా? మీకు అర్థమైంది ఇది సినిమాల్లోకి వెళ్తే కిల్ అవుతుంది. ఆ కిల్ ఇంకా చాలు సార్, మనకి సార్ అది 15-20 కోట్ల మంది చూశారు అండి. చాలండి నాకు, ఎందుకు నాకు అది. ఇంకెవరో రేపు మళ్ళీ మా బాబు ఏమైనా దాన్ని రీడిజైన్ చేసి రిలీజ్ చేస్తే మళ్ళీ ఏమైనా సక్సెస్ అయితే అది అప్పుడు చూడొచ్చు. కానీ ఇప్పుడు మనం దాన్ని, అంత మంచి పేరు వచ్చిన దాన్ని తిరిగి మనం వ్యాపారం కోసం అమ్ముకోవడం చేయొద్దంటే. కానీ ఇండిపెండెంట్ సాంగ్స్లో మీకు బాగా ఆర్థికంగా బాగా సపోర్ట్ చేసిన పాటల్లో అదొకట? అదొక పాట సార్, అదొక పాట. చాలా పాటలు ఉన్నాయి అట్లా, అదొక పాట. మీ ప్రైవేట్ సాంగ్స్ కూడా కొన్ని సినిమాల్లో పెట్టుకున్నారు కదా, మూర్తి గారు, నారాయణమూర్తి గారు. దానికే నంది పురస్కారం వచ్చింది, రాతి బొమ్మల కొలువైన కూడా పెట్టాడు. అదే అంటున్నా, ఇప్పుడు ఆ పాట ప్రైవేట్ సాంగ్గా ఉండిపోతే ప్రభుత్వ పురస్కారం వరకు వెళ్ళే ఛాన్స్ ఉండేది కదా కదా. అవును, కొన్ని అటు మంచి జరుగుతుంది, ఇటు చెడు ఉంది. అవార్డు లేకుండా పర్వాలేదు అన్న. రైట్, ఆ పాటకి ముందే అవార్డు రాక అట్లా అనుకుంటే రాజు వెడ్స్ రాంబాయి పాటకు అవార్డు వస్తుంది అని అవార్డు దాకా పోయి రిజెక్ట్ అయ్యి వచ్చింది. నేను అప్పుడేం ఫీల్ కాలేదు. ఈ పాట పెడితే అవార్డు వస్తుందేమో అని, వాటి కోసం అరే సినిమాలు పెడితే అవార్డు వచ్చినేమో అని నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు. దేంది అదే సార్, ఈ టైం మన ఇద్దరం కూర్చుని మాట్లాడదాం అంతే. ఇక్కడ ఎవరికో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలో ముఖేష్ అంబానీ 1000 కోట్లు సంపాదించుంటాడు. మనం ఇద్దరం కొన్ని వేల మంది పిల్లలు స్ఫూర్తి పొందే సబ్జెక్టు మాట్లాడుకొని ఉంటాం. నేను ఇంతవరకు ఇదే పర్మనెంట్, దీన్ని నమ్ముతా. ఇందాక నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇండిపెండెంట్ సాంగ్ అన్నది మీరు సమస్య తీసుకుంటారు, దానికి మీకు అడ్డుగోడలు లేవు, మీరు అలాగనే రాస్తారు. కానీ సినిమా పాట అంటే దానికి ఒక ట్యూన్ ఉంటుంది, దానికి ఒక సందర్భం ఉంటుంది, రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి కదా. ఈ రిస్ట్రిక్షన్స్ మధ్య మీలో ఉన్న కవిని బయటకు తీసుకురావడానికి మీరు పడే తాపత్రయం ఏంటి? నిద్ర ఉండదు సార్. అంతేనా? నిద్ర ఉండదు. ఒకవేళ నిద్రపోయినాం అనుకోండి, నిద్రలో కూడా రేపొద్దున డైరెక్టర్కి పాట ఇవ్వాలి, రేపొద్దున ఆయన అడిగిన పాట ఇవ్వాలి, దాన్ని ఎఫెక్టివ్గా ఇవ్వాలి. నిద్రలో కూడా అదే తిరుగుతూ ఉంటుంది సార్. ఉదయం నిద్రలేస్తే మీరు మామూలుగా వాష్రూమ్కి వెళ్తారు, బ్రష్ తీసుకుంటారు ఫస్ట్, కానీ మెలకువ రావడమే ఆన్లైన్లో ఉంటుంది మైండ్. రైట్. ఆఫ్లైన్లో కూడా ఆలోచించుకుంటూనే ఉంటుంది నిద్రలో కూడా. నిద్ర లేవంగానే అదే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్లో ఏం వర్డ్ వేద్దాం, ఈ లైన్ తీసి ఇంకేదైనా రాద్దామా, ఇంకే ఎక్స్ప్రెషన్ రాద్దాం, అది ఉంటుంది సార్. అది వృత్తిపరమైన ఒత్తిడి ఎవరికైనా ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. మిట్టపల్లి సురేందర్ పాటలు అంటే తెలంగాణ మట్టి వాసనలు గుబాలిస్తుంట పాట. ఈ పాటలు ఖచ్చితంగా అలాంటి సంస్కృతి, అలాంటి సాంప్రదాయం, అలాంటి గుబాలింపు ఉంటుందని చెప్పేసి తెలిసిపోతుంటుంది ఈ పాట అనగానే. బట్ దాన్ని దాటుకుని కూడా వచ్చి కొన్ని పాటలు రాశారు మీరు. ఉదాహరణకు లవ్ స్టోరీలో పాట వింటే మీ మీ శైలికి, మీకున్న ఇమేజ్కి అది భిన్నంగా అనిపిస్తుంటుంది కదా. శేఖర్ కమల గారితో ఏం డిస్కషన్ తర్వాత ఆ పాట బయటకు వచ్చింది? కథ చెప్పారు సార్. ఫస్ట్ నాకు ఆ సార్ ఫ్రెండ్లీ నేచర్ నచ్చింది సార్. అట్లా నేను సార్ దగ్గర ఆగిపోయినా, ఆయనతో కొద్దిసేపు ఉండి పాట రాసి వచ్చాను. నాకు ఆయన ఏమో ఇట్లా కూర్చుంటాడు సార్ కింద, అది నాకు బాగా ఇష్టం. పక్కన మనతో కూర్చుంటాడు, చాలా సింపుల్గా ఇట్లా కటిక నేల మీద కూర్చొని మాట్లాడుతూ, అది సురేంద్ర గారు ఉన్న పాట, ఈ సందర్భంలో హీరోయిన్ ఏడుస్తుంటుంది, హీరో వేరే ఊరి వలస వెళ్ళిపోతాడు, మనం అందరినీ పట్టుకోగలిగే అది చెప్పాలండి, అందరికీ బాగా క్యాచ్గా ఉండాలి, అసలు వింటే ఏడవాలి ఆయన చెప్పే విధానమే. ఏదైనా విషయం దర్శకులు, కథా రచయితను కానీ, మాటల రచయితను కానీ, గేయ రచయితను కానీ, సంగీత దర్శకుని కానీ, వాళ్ళు సందర్భం చెప్పి ప్రభావితం చేసే విధానమే వాళ్ళకు తిరిగి వచ్చే ప్రోడక్ట్ అండి. అవును.
అది బాగా చేసిన వాళ్ళలో శేఖర్ సార్ బాగా చేసింది. మీకు అందుకే అంత బాగా రాయగలిగిన నేను ఆ పాట. మీకు అది మీకు సాటిస్ఫాక్షన్ పూర్తి స్థాయిలో ఇచ్చిన పాటల్లో అదొకటి అనుకుంటా. అవునండి. సినిమా పాటలు అది కూడా మంచి మంచి పాట. అంటే మీరు ఏదైనా రాయగలరన్న ఒక రకమైన ధీమా. ఏదైనా రాయగలం సార్. ఇప్పుడు ఏదైనా రాయగలం. ఏది రాయలేనిది ఏమీ లేదు. ఏదైనా రాయగలం. ఒక్క ఐటమ్ సాంగ్ తప్ప. ఎందుకు? అది కూడా సాహిత్యం అనుకోవచ్చుగా. అది కూడా సాహిత్యం అనుకున్నప్పుడు దాని మీద ఎందుకు విమర్శలు జరగాలండి? చెప్పండి. మొన్న అనంత శ్రీరాము పెద్ద సినిమాలో చీరా చొక్కా చిక్కడి పోవాలో అని రాసింది. అది రోజు 4 గోడల మధ్య ఇద్దరికి ఇష్టం ఉన్న దగ్గర ఏదో ఒక చోట మడతడిపోతూనే ఉంటుంది. దాని గురించి గుర్తు చేయడం అయినా తప్పు అంటే తప్పు కదా. అలాంటి సమాజం ఉన్నప్పుడు అట్లా ఆలోచించి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నప్పుడు మనం మంచి ముద్రలో ఉన్న కవులం మనం ఎందుకు పోగొట్టుకోవాలి దాన్ని?